హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక సొరకాయని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 4 టమాటోలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా చింతపండు, ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 1 కప్పు వరకు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు అయినా సరే కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను వేసుకొని మూతను పెట్టేసుకోవాలి. వెంటనే అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పల్లీలు, కొద్దిగా శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లిపాయ, జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా వేసేసుకోవాలి. ఇట్లా మొత్తం దగ్గర పడేంత వరకు ఇట్లా ఉడికించుకోవాలి. ఇందులోనే చింతపండును కూడా వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని అన్నింటినీ వేసేసుకొని అలాగే సొరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని మూతను పెట్టేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. రోట్లో రుబ్బినట్టుగా చాలా బాగుంటుందండి టేస్ట్.
చూసారుగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిని కొద్దిగా దీంట్లో వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా మన సొరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నాకైతే సాల్ట్ సరిపోనట్టుగా అనిపించింది. మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పచ్చళ్ళు ఇలా చేశారంటే రోజు తినేదానికంటే ఇంట్లో వాళ్ళందరూ ఇంకో 4 ముద్దలు ఎక్కువగానే తింటారండి. నేనైతే ఒక పుదీనా పచ్చడి వీడియో చేశానండి. ఆ పచ్చడితో నాకైతే చాలా మంచి వ్యూస్ వచ్చాయి. 100K దాటిందండి. నాకు ఆల్మోస్ట్ దాంతోటే వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఆ వీడియోకి అంత మంచి వ్యూస్ వచ్చినందుకు. ఇప్పుడు ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.